దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో బలంగా ఎదుగుతున్నారా? ఎస్, మనము చాలా ఒడిదుడుకులు ఉంటాయి, నీతిమంతులు కలుగు శ్రమలు అనేకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ మన ప్రభు నేను జయించాను, మీరు కూడా జయించెదరు అని సెలవించాను. సో కాబట్టి ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో ఫెయిల్. హల్లెలూయా. క్రీస్తులో మనకి అపజయం అనేది లేదు. సో కాబట్టి మనము దేవుని యొక్క వాక్యంతో మనం పట్టుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఆధారం వాక్యం. ఈరోజు వాక్యాలను మనం చూద్దాం. ఎస్, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ఇక్కడ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు ప్రభు. వారికి ఉన్న విశ్వాసము చాలా తక్కువ. అక్కడ మార్త మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు, నీవు నమ్మిన ఎడల దేవుడి మహిమను చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంటే మార్తతో. మార్త అనుకుంటుంది, ప్రభు లాజరు బ్రతికున్నప్పుడు వచ్చి ఉంటే అతని మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసి బ్రతికించాడు. చనిపోయిన తర్వాత చెప్తావా లాజరు చనిపోయాడు ప్రభా అని బాధపడు. అక్కడ యేసు ప్రభు సెలవు, అమ్మా ఇంకా నువ్వు నమ్మితే, ఇంకా విశ్వాసం ఉంచగా, చనిపోయినా చేయి దాటిపోయినా అనేక పరిస్థితుల్లో నేను నీతో కూడా ఉంటాను. కాబట్టి ఎప్పుడు నమ్మినా సరే నీవు మహిమను చూచెదవు. నీవు మహిమను దేవుడు మహిమను చూచెదవు. ఈరోజు మన పరిస్థితుల్లో కూడా అయిపోయింది లేని ఇంకా లేదు. కొంతమంది అంటారు, నా ఏజ్ అయిపోయింది బ్రదర్, ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు, ఇంకా అయిపోయింది లేని మనకు అంత అవకాశం లేదు, చాలు ఇంకా ఈ జన్మకి, ఈ జన్మ ఆ జన్మ లేదు, ఒకటే జన్మ. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన జీవితాన్ని జాగ్రత్తగా విశ్వాసంతో ప్రభు మహిమలో మనమందరము కూడా స్ట్రాంగ్గా మనం ప్రభుని బిలీవ్ చేసి విశ్వాసంతో రోషం కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, మీరు నమ్మండి. అయినా సరే మీరు ఏదో చెప్తున్నారు కదా, సమస్య ఏదో అయిపోయింది అనుకుంటారు, లేదు అవ్వలేదు. నా ప్రభు ఉన్నంత వరకు ఏ పరిస్థితి కూడా చేయి దాటిపోదు. ఒకవేళ దాటిపోయిన మరలా చేతిలో తీసుకోగలదు ప్రభు. అటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. మార్గమే లేని అనేక సమస్యల్లో మార్గాన్ని సృష్టించగలిగిన ప్రభు. సో బిలీవ్. ఇంకొంచెం విశ్వాసం పెంచుకోండి, ఇంకొంచెం విశ్వాసంగా అడగని ప్రభు, ఇంకొంచెం ఆశతో అడగని ప్రభు. ఖచ్చితంగా కార్యం చేస్తారు, ఖచ్చితంగా మేలు మీరు చూస్తారు. సో కాబట్టి నీవు నమ్మిన ఎడల దేవుడు మహిమను చూచెదవు. అప్పుడే అది ఏ పరిస్థితి అయినా సరే, ఏ సమస్య అయినా మీరు నమ్మండి. ఏ కార్యమైనా సరే ఘనమైన కార్యం దేవుడు చేస్తారు. మీరు నమ్మితే దేవుడు మహిమను ఇప్పుడే మీ జీవితంలో కనపడు. దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నారు. మై గాడ్ బ్లెస్ యు.